హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. హార్ట్ బీట్ లబ్ డబ్ అనే సౌండ్ మనం కేవలం హార్ట్ బీట్లానే చూస్తూ ఉంటాం. కానీ లైఫ్ ఆన్లో ఉందా లేదా గేమ్ స్టాప్ అయిందా అనడానికి దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నల్. టు బీ వెరీ ఆనెస్ట్, 24 hours బ్రేక్ లేకుండా ఖచ్చితంగా పనిచేసే ఆర్గన్స్లో హార్ట్ ఎట్లయితే ఇంపార్టెంటో ఇవాళ రోజున మన ఫాస్ట్ లైఫ్ స్టైల్కి కానివ్వచ్చు, స్ట్రెస్కి కానివ్వచ్చు, బయట ఫుడ్స్కి కానివ్వచ్చు, ఇష్టం వచ్చినట్లుగా మెకానిజంని మనం డిస్టర్బ్ చేసేసిన తర్వాత తెలియకుండానే కార్డియాక్ ఎమర్జెన్సీస్ ఆర్ ఆన్ అ రైజ్. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. చూస్తున్నాం కదా ఈ మధ్యకాలం న్యూస్లో, జిమ్ చేస్తూ చేస్తూ చనిపోతారు. అరే 30 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే హార్ట్ అటాక్ అని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి నేపథ్యంలోనే మనకి విజయవాడలో ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్ శివప్రసాద్ గారి హృదయాలయం అనే ఒక హాస్పిటల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ప్రస్తుతం నేను ఇదే హాస్పిటల్లో ఉన్నాను. ఈ హాస్పిటల్ గురించి ఎందుకు ఇంత ఫోకస్డ్గా మాట్లాడుతున్నానో లెట్ మీ టెల్ యూ. కార్డియాక్ కేర్ అంటే, ఎమర్జెన్సీ కార్డియాక్ కండిషన్స్ అంటే అది భయం కాదు, మా బాధ్యత. ఎఫోర్డబుల్ ప్రైసింగ్లో ప్రజలకి ట్రీట్మెంట్ అందించడమే మా లక్ష్యం అంటూ చెప్తున్నారు ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో ఇక్కడ ఎవ్రీ డే 15 to 20 ఎమర్జెన్సీ కేసెస్ని డీల్ చేయడం జరుగుతుంది కార్డియాక్ ఇష్యూస్కి సంబంధించి. ఇప్పటి వరకు హాస్పిటల్ స్టార్ట్ అయింది 2022లో. అయితే ఇక్కడ దాకా 300 బైపాస్ సర్జరీస్, 3000 యాంజియోప్లాస్ట్లు, యాంజియోగ్రామ్స్ ఇవన్నీ చేసినటువంటి ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, 24/7 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ అందించేటువంటి టీమ్ సపోర్ట్తో ముందుకెళ్తున్నటువంటి డాక్టర్ శివప్రసాద్ గారి హృదయాలయం ఈ హాస్పిటల్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ డాక్టర్స్ గురించి డీటెయిల్డ్గా ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్డియాక్ హెల్త్ అండ్ అలాగే పల్మనాలజికల్ హెల్త్, ఈ 2 సబ్జెక్ట్స్ గురించి డీటెయిల్గా డాక్టర్స్తో డిస్కస్ చేసి మన గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాక మాట్లాడి మీ అందరికీ ఉపయోగపడే ఒక ఎపిసోడ్ చేద్దాం అన్నది ఇంటెన్షన్. సో హియర్ వి గో. మనతో పాటు ఉన్నారు దగ్గర ఒక 20 years ఆఫ్ ఎక్స్పర్టైజ్ డాక్టర్ శివప్రసాద్ గారి హృదయాలయం హాస్పిటల్ అని నేను ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడుతున్నానో, హీఈస్ ది ఫౌండర్ అండ్ ది చైర్పర్సన్ ఆఫ్ హృదయాలయం హాస్పిటల్. శివప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి సార్. బేసికల్గా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు గోల్డ్ మెడలిస్ట్ అని విన్నాను. విత్ యువర్ పర్మిషన్ మిగిలిన మీ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో కూడా ఇంట్రడ్యూస్ చేసి దెన్ విల్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్ సార్. సో మనతో పాటు హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్ నాగార్జున గారు, ఎండి జనరల్ మెడిసిన్, డిఎంబి కార్డియాలజీ. హీస్ ఆల్సో అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సార్ నమస్తే. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కళ్యాణ్ గారు, ఎంబీబీఎస్, ఎండి పల్మనరీ మెడిసిన్ అండ్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. కళ్యాణ్ గారు నమస్కారం. సార్ శివప్రసాద్ గారు, టు స్టార్ట్ విత్ సార్, ఏంటి సార్ ఈ హృదయాలయం? విజయవాడలోనే మీరు స్టార్ట్ చేసిన 3 yearsలో దిస్ హాస్పిటల్ ఈజ్ బికమింగ్ ది టాక్ ఆఫ్ ది టౌన్. ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న పేషెంట్స్ అక్కడికి వెళితే ఎనీ టైం డాక్టర్స్, అర్ధరాత్రి 2 అయినా తెల్లవారుజామున 3 అయినా డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు అన్న ఒక పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మీ హాస్పిటల్ గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్తే తెలుసుకుందాం అనుకుంటున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారం అండి. నేను డాక్టర్ శివప్రసాద్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో లాస్ట్ 20 years నుంచి స్టార్టింగ్ మై జర్నీ ఇన్ స్విమ్స్ తిరుపతి టు ద హృదయాలయ నో. సో రఫ్గా ఒక 26,000 క్యాట్ ప్రొసీజర్స్ చేశాము. నియర్లీ 1.5 lakh పేషెంట్స్ చూసుంటాను. సో అవుట్ ఆఫ్ దిస్ వైడ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్లో పనిచేశాను. అండ్ ఈవెన్ అబ్రాడ్ కూడా మనం ప్యారిస్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో కూడా వర్క్ చేశాను. తర్వాత యుఎస్ కూడా 3 times విజిట్ చేసి డిఫరెంట్ హాస్పిటల్స్ అన్నీ చూసి ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కలిపి కాంప్రహెన్సివ్గా ఒక ఎమర్జెన్సీ హార్ట్ కేస్ లైక్ మనకి కొలాప్స్ అయిపోయి ఇంటి దగ్గర సడన్గా మన ఫ్యామిలీ మెంబర్ కొలాప్స్ అయిపోయి హాస్పిటల్కి వచ్చే లోపల మనకి ముందు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కొన్ని పేషెంట్స్ హాస్పిటల్కి కాల్ చేస్తారు, కొంతమంది పేషెంట్స్ హాస్పిటల్కి కాల్ చేయరు, డైరెక్ట్గా తీసుకొస్తారు. తీసుకొచ్చినా సరే వెంటనే మనకి ఇమీడియట్గా 24/7 ఏసీఎల్ఎస్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్, నియర్లీ 120 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, లైక్ డాక్టర్స్, ఇంటెన్సివిస్ట్ and paramedical staff and technicians and even ward boys also for that matter. It is very important. ఎందుకంటే మనకి పేషెంట్ మనకి హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత ఈఆర్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీ టీమ్ని యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి, వార్డ్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఎమర్జెన్సీ నర్స్ కూడా ఉంటుందండి. సో అక్కడి నుంచి వెల్ ట్రైన్డ్ ఎవ్రీ 1 week 10 days మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. పర్టికులర్గా నేను ఎందుకంటే ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే ఈ ఏరియాలో ఎస్పెషల్లీ టేకింగ్ ఫ్రమ్ పోరంకి టు బెంజ్ సర్కిల్.
So ACLS trained staff with all equipment like cath lab, CT, emergency cardiac surgery unit, and at the same time ventilators, intensivist, ఇవన్నీ ఉన్న ఫెసిలిటీస్తో మనం ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ నేను అంటే లాస్ట్ 3 years నుంచి వీ హ్యావ్ ప్రొఫౌండ్లీ అండ్ ఓవరాల్ విత్ ద ఎమర్జెన్సీ కేర్ వీఆర్ డెలివరింగ్ అండ్ సేవింగ్ ద పేషెంట్స్ అనమాట. సో ఏ విధంగా అంటే ఎవ్రీడే 15 to 20 ఎమర్జెన్సీస్, అది మైనర్ టు మేజర్ ఎమర్జెన్సీస్ వస్తున్నారు. దానిలో కొంతమంది మనం ఎమర్జెన్సీ CPR, ACLS చేసి లైక్ విత్ ఇన్ నో టైమ్, లైక్ 10 to 15 minutes వెంటిలేటర్ ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత 10 to 15 minutes కూడా మన గ్యాప్ లేకుండా వెంటిలేటర్ కనెక్ట్ చేయగల క్యాపబిలిటీస్ ఉన్నాయండి మన హాస్పిటల్లో. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే హార్ట్ పేషెంట్ మెజారిటీ మీరు తీసుకుంటే 50 to 60% మంది హార్ట్ అటాక్సే ఉంటాయి, మిగతా హార్ట్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ అంటే మనకు తెలుసు గుండె రక్తనాళం ధమనులు బ్లాక్ అయిపోవడం. సో విత్ ఇన్ 5 minutes మనం ECG తీసి ఈకో కంప్లీట్ చేసి అట్ ద సేమ్ టైం పేషెంట్ని డయాగ్నోస్ చేసి 10 minutesలో వీ నీడ్ టు టేక్ ద ట్రీట్మెంట్ యాక్షన్ ఇమీడియట్లీ. లైక్ మనకి WHO గైడ్లైన్స్ ప్రకారం డోర్ టు బెలూన్ టైం అని ఉంది. డోర్ టు బెలూన్ టైం అంటే మనం పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విత్ ఇన్ 90 minutes మనం యాంజియోప్లాస్టీ కంప్లీట్ చేయాలి. ఓకే. సో అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి పేషెంట్ సిగ్గా ఉండి యాంజియోప్లాస్టిక్ తీసుకెళ్ళినప్పుడు డోర్ టు నీడిల్ టైం అంటే హార్ట్ అటాక్ ఇంజెక్షన్, హార్ట్ అటాక్తో వచ్చినప్పుడు మనకి ఎమర్జెన్సీ కేర్లో పేషెంట్ వచ్చినప్పుడు విత్ ఇన్ 30 minutes హార్ట్ అటాక్ ఇంజెక్షన్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఈ లోపల ECG కంప్లీట్ అవ్వాలి, ఈకో కంప్లీట్ అవ్వాలి, ఎక్స్రే కంప్లీట్ అవ్వాలి. డాక్టర్ మనకి బోత్ ఇంటెన్సివిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్, ప్రాపర్ కార్డియాలజిస్ట్ చూసి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చూసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అవ్వాలి. సో అప్పుడు మనకి పేషెంట్ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ విత్ ఇన్ 30 minutes, 90 minutes కంప్లీట్ అయితే 99% సేవ్ ద పేషెంట్. ఇదే డీలే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మినిట్స్ మీన్స్ మజిల్, గోల్డెన్ టైం క్రాస్ అయిపోతే ఆ హార్ట్ అటాక్ పేషెంట్ సేవ్ చేసే అవకాశం తగ్గుతుంది, ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీ అందరికీ నేను ఐ కెన్ అష్యూర్ దట్ ఇన్ హృదయాలయ దిస్ కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్ ఈజ్ అట్ అట్మోస్ట్ ప్లేస్డ్ అండ్ వీఆర్ డూయింగ్ వెరీ ప్రాంప్ట్ అండ్ వెరీ యాక్యురేట్ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అనేది మా ప్రత్యేకత. రైట్ సార్. అంటే ఇక్కడ హృదయాలయం యాజ్ ది నేమ్ సజెస్ట్ ఓన్లీ మనకి కార్డియాక్ డిపార్ట్మెంటే ఉందా సార్, ఆర్ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్ అడిగారండి. హృదయాలయం మనిషికి హార్ట్ ఈజ్ ద మెయిన్, హృదయం. సో ఇట్ ఈస్ ద సెంటర్. లైక్ అవర్ హాస్పిటల్ ఆల్సో హార్ట్ కేర్ ఈజ్ సెంటర్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద సర్వీసెస్ ఫర్ ద హార్ట్ పేషెంట్. లైక్ పల్మనాలజిస్ట్ కళ్యాణ్ గారు ఉన్నారు అండ్ నాగార్జున గారు సపోర్టింగ్ కార్డియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అట్లాగే మనకి న్యూరాలజిస్ట్, గ్యాస్ట్రో, నెఫ్రాలజిస్ట్, విజిటింగ్ అందరూ ఉన్నారండి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే హృదయాలయం ఈజ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ ఫ్యూచర్. సో వీఆర్ షార్ట్లీ కమింగ్ విత్ ఏ న్యూ బ్లాక్ విత్ ఆల్ అలైడ్ సర్వీసెస్ విత్ ఫుల్ టైం. తదాస్తు. మోర్ పవర్ టు యూ సార్, మోర్ పవర్ టు యూ. రైట్. నాగార్జున గారు ఇందాక సార్ చెప్పినట్లుగా కొన్ని టెక్నికల్ టర్మ్స్ అయితే వాడారు కానీ బట్ ఒక లేమ్యాన్కి అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి సార్. హార్ట్ అటాక్ అంటే ఏంటి? అంటే ఏదో గుండె నొప్పి వచ్చింది అదే హార్ట్ అటాకా? చాలా మంది ఛాతీలో నొప్పి వస్తే గ్యాస్ నొప్పి అనుకొని హార్ట్ అటాక్ని ఇగ్నోర్ చేస్తుంటారు. సో వాట్ ఈజ్ హార్ట్ అటాక్ అండ్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ఫర్ అ లేమ్యాన్ టు అండర్స్టాండ్? ప్లీజ్ లెట్ us know. వెరీ నైస్ టు మీట్ యూ అండి. సో కరెక్ట్గా అడిగారు. హార్ట్ అటాక్ వేరు అంటే చాలామంది అండి మనం చూస్తున్నాం పేషెంట్స్ని, చాలామంది హార్ట్ అటాక్ని గ్యాస్ నొప్పి కింద తీసుకుంటున్నారు. ఒక 10లో ఒక 4 పేషెంట్లు గ్యాస్ నొప్పి అని చెప్పి అశ్రద్ధ చేస్తున్నారు. మన దగ్గరికి వచ్చేపాటికి వితిన్ 30 minutesలో మనం ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాలి హార్ట్ అటాక్ పేషెంట్ని, కానీ డిలే అవ్వటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారండి. సో హార్ట్ ఏంటంటే టైమ్ ఈజ్ మజిల్, సార్ చెప్పినట్టుగా టైమ్ ఈజ్ మజిల్ అనమాట. సో అసలు ఈ గుండె నొప్పి ఎలా ఉంటుంది అంటే, సో చేతంతా పట్టేయటము, భరించలేని నొప్పి, ఫుల్గా చెమటలు పట్టేయటము, ఈ చేయి లాగటము, ఎడమ చేయి భుజము లాగటము, నడిస్తే ఆయాసం రావటము, కళ్ళు తిరగటము, కొంతమంది స్పృహ కోల్పోతారండి పడిపోయి. సో ఈ లక్షణాలు ఉంటాయి. అదే గ్యాస్ నొప్పి అనుకోండి, ఓన్లీ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్, ఇక్కడే నొప్పి చెప్తారు, అది కూడా తినిన తర్వాత పొట్టబురంగా ఉందని చెప్తారండి. సో ఈ వ్యత్యాసం చాలామంది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో ఇది ఐడెంటిఫై చేసి ప్రతి గ్యాస్ ఇప్పుడున్న కండిషన్లో ప్రతి పేషెంట్ గ్యాస్ నొప్పి అయినా దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి ఒక ECG తీసుకోవడం ఉత్తమం అండి. రైట్ సార్. సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందా? హార్ట్ అటాక్ అంటేనే హార్ట్ ఫెయిల్యూరా? హార్ట్ అటాక్ అంటే మనకి ఏదైతే రక్తనాళాల్లో బ్లాక్ ఉండేదాన్ని హార్ట్ అటాక్ అంటామండి. అది ఇమీడియట్గా వాళ్ళ ఛాతీ నొప్పి అని గుర్తించి వితిన్ ½ an hourలో వచ్చేసి
హార్ట్ పంపింగ్ వీక్ అవ్వకుండా ఉంటే సో వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళరండి. సో లేట్గా డిలేడ్గా వచ్చారనుకోండి, అప్పటికే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోద్ది. డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రికవర్ అనమాట. సో దాన్ని హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారండి వాళ్ళు. అంటే మీకు సింపుల్గా మనకి చెప్పాలంటేనండి, సార్ సో క్లుప్తంగా హార్ట్ పెయిన్, గ్యాస్ పెయిన్, మజిల్ పెయిన్, ఈ ఛాతిలో వచ్చే 3 రకాల ముఖ్యమైన నొప్పులు, ఇబ్బందులు ఇవి అన్నమాట. సో ఎప్పుడు నడకతో, పనితో, ఏదైనా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వచ్చేది హార్ట్ పెయిన్ అండి. ఓకే. సో ఇప్పుడేం ఉండదు, మనం కామ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కొద్దిగా దూరం నడవగానే ఇక్కడంతా ఛాతంతా బరువుగా రావడం, దవడలు లాగడం, భుజాలు లాగడం, ఇవన్నీ వచ్చేసి నుంచోగానే మళ్ళీ తగ్గిపోతుంది. దాన్ని యాంజినా అంటారు. ఓకే. టిపికల్ యాంజినా, నడిస్తే పెరగడం, నుంచోగానే తగ్గడం. అట్లాగే కొంతమంది ఒకే టైంలో తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ వస్తూ ఉంటుంది, పొట్ట బురం, పుల్లడ తేపులేని, దట్ ఈస్ గ్యాస్ పెయిన్. అట్లాగే కొంతమందికి ఇలా చెయ్యి పైకెత్తితే ఎక్కువగా రావడం, వంగితే ముందుకు వంగితే ఎక్కువగా అవడం, ఇటు పక్క తిరిగి పడుకుంటే బాగున్నట్టు అనిపించడం, ఒక పోస్చర్తో మారేది కండరాల నొప్పి అండి. నడకతో మెట్లెక్కినప్పుడు రావడం, ఆయాసం, బరువులా రావడం, అది గుండె నొప్పి. అట్లాగే ఆహారంతో రిలేటెడ్, ఒక టైంతో రిలేటెడ్ వచ్చేది హార్ట్ పెయిన్, ఒక టైంతో వచ్చేది గ్యాస్ పెయిన్. సో నడకతో, పనితో వచ్చేది హార్ట్ పెయిన్, ఒక ఆహారంతో వచ్చేది ముందు కానీ తిన్న తర్వాత కానీ వచ్చేది గ్యాస్ పెయిన్, అలాగే కదలికలతో వచ్చేది కండరాల నొప్పి. ఈ వ్యత్యాసం తెలుసుకొని ముందు అసలు పేషెంట్ తను తెలుసుకోవడం ద్వారా ముందు హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ముందు ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఈ క్యాంప్ మనకి ఏంటంటే డిఫరెంట్ మెడికల్ క్యాంప్స్లో కానీ, మెడికల్ నాలెడ్జ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కానీ మేము వీ ట్రై టు టెల్ అబౌట్ దిస్, సో దట్ పేషెంట్స్ ముందు తెలుసుకుంటే హాస్పిటల్కి వస్తేనే ఫర్దర్ ట్రీట్మెంట్ మేము చేయగలుగుతాం. మీరు చెప్పినట్టు ఆ గోల్డెన్ టైం ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఏదో ఒక నొప్పి అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్స్లో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళే హార్ట్ గురించి ఎక్కువ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలా, ఆ చిన్న ఏజ్ నుంచి కూడా ఈ కార్డియాక్ హెల్త్ గురించి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారా సార్? అంటే ఈ యూట్యూబ్లు ఇవన్నీ మెడికల్ నాలెడ్జ్ ఎక్కువైపోయిన తర్వాత, మేబీ ఎస్పెషల్లీ విత్ చాట్ జీపీటీ హెల్ప్ అయిపోయిన తర్వాత, చిన్న నొప్పి వచ్చినా సరే చాట్ జీపీటీని అడిగేస్తే ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చేసి ఓవర్ భయపడడం అవసరమా? ఆర్ బీపీ, షుగరు ఒక ఏజ్ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు కార్డియాక్ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం బెటరా? ఏమిటంటే అండి, కొన్ని స్టడీస్ ఏంటంటే బై ద ఏజ్ ఆఫ్ 22 years ఎథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరుగుతుంది చూస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్కరు కొన్ని కంజనైటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, అంటే పుట్టుకతో వచ్చే హార్ట్ డిసీజెస్, జెనెటికల్ ఇన్హెరిటెన్స్లు, ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతీస్ అంటాము, అవి చిన్న వాళ్ళలోనే చూస్తూ ఉంటాము. అలాగే జెనెటికల్ ఇన్హెరిటెన్స్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్లోకి DCMP అని చెప్తాము. సో ఈ చిన్నప్పటి నుంచి కూడా డెవలప్ అవుతాయండి. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే ఆయాసం కానీ, నడిస్తే ఆయాసం రావటము, ఛాతి నొప్పి, బరువు అనిపించడం, చెమటలు పట్టడము, కాళ్ళ వాపులు రావటము, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే మంచిది. సో షుగర్, బీపీ ఉన్న పేషెంట్స్ ఏంటంటే తరచుగా ఇయర్లీ వన్స్ ఒకసారి కార్డియాక్ చెకప్ చేసుకోవడం ఉత్తమం అండి. సో ఎందుకంటే ఒక్కోసారి షుగర్, బీపీ పేషెంట్స్, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఒబిసిటీ, ఊబకాయం ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఈసీజీ ఎక్కువ నార్మల్గా ఉండొచ్చు ఒక్కోసారి. సో TMT అనే టెస్ట్ ఉంటాయి, వాటి ద్వారా మనం చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలండి. బీపీని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. హైపర్ టెన్షన్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. సో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ హై బీపీ ఉన్న వాళ్ళలో 50% మందికి తెలుస్తుంది వాళ్ళకి బీపీ ఉందని. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న 50% మందికి కంట్రోల్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న ఇంకా 50%, రూల్ ఆఫ్ 50 అని ఉంది. సో 50% మందికే మనకి ఎండ్ రిజల్ట్ వస్తుంది. అంటే మనం బీపీ కంట్రోల్ చేసుకొని హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా సేవ్ చేసుకున్నాం. సో హైపర్ టెన్షన్ పేషెంట్ షుడ్ బి వెరీ కాషియస్. అలాగే షుగర్ పేషెంట్స్ ఈజ్ లైక్ మనకి వెరీ ససెప్టబుల్ టు ద హార్ట్ అటాక్స్. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ యంగ్ ఏజ్లో 30 years, 40 years చిన్న వయసులో, ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ అంటాం, వీళ్ళు వెరీ హై రిస్క్ ఫర్ హార్ట్ అటాక్స్. సో వీళ్ళు కూడా పీరియాడిక్ చెకప్స్, డాక్టర్ గారు చెప్పినట్టు పీరియాడిక్ చెకప్స్ చేయించుకోవడం, అట్లాగే షుగర్ అదుపులో పెట్టుకోవడం. షుగర్ అనేది కంట్రోల్ లేకపోతే చెట్టుకి చదబట్టినట్టు. సో ఆల్ వెరైటీస్, రెటీనా, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఇష్యూస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. హార్ట్ అటాక్స్తో పాటు బోన్స్ పలచబడిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఈ క్రమంలో షుగర్ పేషెంట్ ఆల్వేస్ ఎక్స్ట్రా ప్రికాషన్లో ఉండాలి.
అంతేకాకుండా తల్లిదండ్రులు ఇద్దరికి హార్ట్ అటాక్స్ ఉండి, లేకపోతే ఫాదర్కి కానీ మదర్కి కానీ మెటర్నల్ లైన్లో, జెనెటిక్ లైన్లో హార్ట్ అటాక్స్ ఉన్నప్పుడు పిల్లలు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. 40 years నుంచి స్పెషల్ కార్డియాక్ టెస్ట్లు ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం మంచిది. సార్ పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ అయితే నెక్స్ట్ జనరేషన్కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఏమైనా రిలేట్ అయి ఉంటుందా సార్? 100% అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 2 steps డౌన్. అచ్చా. వీ నీడ్ టు బి, మనకేంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, తర్వాత పీరియాడిక్ చెకప్స్ ఇవన్నీ అవసరం. అట్లాగే ఆ 2 steps డౌన్లోనే హార్ట్ అటాక్ రిస్క్ కూడా వస్తుంది. ఓకే, గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు యూజువల్గా కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు ఎప్పుడు గుండె దడలాడుతూ ఉంటుంది, అర్ధరాత్రి లేస్తే కూడా మెలకు వచ్చేస్తే కూడా గుండె దడ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఎప్పుడు లో బీపీ అనే చెప్తారు. అవును. ఈ గుండె దడ అంటే అనుకుంటున్నా, ఐ డోంట్ నో బికాజ్ నాకు మీకంత సబ్జెక్ట్ లేదు, ఉండదు కాబట్టి, ఈ గుండె దడ కొట్టుకోవడం అంటే హై బీపీనా? హై బీపీ అన్నా లో బీపీ అన్నా కార్డియాక్ ఇష్యూ ఉన్నట్టా లెక్క? లేదు, గుండె దడను హై బీపీ అని చెప్పడానికి లేదు. గుండె దడ అనేది ఒక సిమ్టమ్ అండి. ఇంగ్లీష్లో మనం పాల్పిటేషన్ అంటాం. సో పాల్పిటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కూర్చోన్నాను, మన గుండె కొట్టుకుంటున్నట్టు మనకు తెలియదు. అదే మీరు ఒక ఫ్లోర్స్ స్పీడ్గా ఎక్కారనుకోండి, తెలుస్తుంది, మన హార్ట్ బీట్ మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు బాగా కోపం వచ్చింది, మన హార్ట్ బీట్ మనకు తెలుస్తుంది. సో మన హార్ట్ బీట్ మనం ఏ పని చేయకుండా కామ్గా కూర్చొని నిద్రపోవడానికి ట్రై చేసినప్పుడు మన హార్ట్ బీట్ మనకు తెలుస్తుందంటే అదే గుండె దడ. అది తెలియకూడదు. ఇలా కూర్చున్నప్పుడు మన గుండె కొట్టుకుంటున్నాడు మనకు తెలియకూడదు. సో ఏ సర్కమ్స్టెన్సెస్లో తెలుస్తుంది అంటే, ఒకటి మీరు అన్నట్టు బీపీ, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బీపీ. ఓకే, గుండె దడ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ హై బీపీ. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు మన గుండె ఎక్కువ స్ట్రెయిన్తో కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకున్నప్పుడు మన గుండె బీటింగ్ అనేది మనకి కామ్గా ఉన్నా సరే తెలుస్తూ ఉంటుంది. అట్లాగే మనకి రక్తహీనత, బ్లడ్ లేనప్పుడు కూడా మనకి గుండె దడ వస్తుంది. కొంతమందికి ఎక్స్ట్రా కరెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి హార్ట్లో, వాళ్ళకు కూడా ఏంటంటే గుండె ఆగి కొట్టుకున్నట్టు మిస్డ్ బీట్ అంటాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. అసలు ఈ నార్మల్ హార్ట్ పంపింగ్ రేట్ ఎంత ఉండాలి సార్? నార్మల్ హార్ట్ పంపింగ్ 50% అండి. అబోవ్ 50% అంటే దాని ఎజెక్షన్ ఫ్రాక్షన్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈఎఫ్ మోర్ దెన్ 50% ఉంటే నార్మల్ అండి. ఓకే, 40 to 50% అంటే గుండె మైల్డ్గా వీక్ అన్నట్టు. 30 to 40 మోడరేట్ వీక్, లెస్ దాన్ 30 సివియర్ వీక్. అంటే 30% కంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పంపింగ్ పవర్ ఇలా ఉన్నది, ఇలా కొట్టుకుందంటే 50% అబోవ్ కొట్టుకున్నట్టు. ఎట్లా ఉంటుంది అనుకోండి, 15% కొట్టుకుంటున్నట్టు. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లో హార్ట్ పంపింగ్ పవర్. సో దాన్నే మనం గుండె బలహీనత అంటాం. అప్పుడే మనకి ఆ గుండె బలహీనత హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఓకే ఓకే, అది ఎట్లా తెలుస్తుంది సార్ మనకి హార్ట్ పంపింగ్ రేట్ ఎంత ఉంది అన్నది? కరెక్ట్ గా తెలియాలంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఈక్వల్ తెలుస్తుంది. అంటే మనకి సింప్టమ్స్ ఏముంటాయి దానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపింగ్ పవర్ మనం చూసేది ఈకోకార్డియోగ్రామ్ లో తెలుస్తుందండి. పేషెంట్కి పంపింగ్ పవర్ తక్కువ ఉంటే ఏ విధమైన లక్షణాలు వస్తాయంటే, ఆయాసం, అంటే ఎస్పెషల్లీ నడుస్తుంటే ఆయాసం, పడుకున్న తర్వాత కాసేపటికి లేచి కూర్చోవాల్సి వస్తుంది, విపరీతంగా ఆయాసం వచ్చి దగ్గొచ్చి కూర్చోవాల్సి వస్తుంది. అంటే పంపింగ్ పవర్ తక్కువ ఉండడం వల్ల ఊపిరితిత్తులో అమాంతమైన ప్రెషర్ పెరిగిపోయి ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం వచ్చేసి కూర్చున్న తర్వాత కాసేపటికి అట్లా తిరిగిన తర్వాత మిడ్ నైట్ మనకి రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వెళ్ళి పడుకుంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్ ఫర్ ద హార్ట్ వీక్నెస్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్. దాన్ని మనం పిఎన్డి ఎపిసోడ్స్ అంటాం, ఆర్థోప్నియా అంటాం, ఇంకా సివియర్ అయితే ఆర్థోప్. దీస్ టూ ఆర్ టెక్నికల్ టర్మ్స్. బట్ మనకి కాళ్ళవాపు, పొట్టబ్బరం, నడిస్తే ఆయాసం, పడుకుంటే ఆయాసం, ఈ లక్షణాలు, ఏ పని ఇంతకుముందు బాగా ఫ్రీగా చేయగలిగిన పని కూడా చేయలేకపోవడం, బాగా వీక్నెస్ ఫీల్ అవడం, అంటే కళ్ళు తిరగడం, దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్ అండి. అంటే లో హార్ట్ పంపింగ్. సో మనం అలర్ట్ అవ్వాలి అన్నది అక్కడ నుంచి రికగ్నైజ్ చేసుకొని ముందు వెళ్ళి దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ చూపించుకోవడం కానీ, దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ ని అటెండ్ అవ్వడం కానీ చేయాలి. బేసిక్ గా బాడీ మనకు టైం ఇస్తుంది సార్, మనమే నెగ్లెక్ట్ చేస్తాం. దట్ ఈస్ కరెక్ట్ అండ్ నథింగ్ కమ్స్ సడన్. అబ్సల్యూట్లీ either in the ICU or in the life, nothing comes sudden. అబ్సల్యూట్లీ సార్. సార్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇది వరకు ఏజ్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు సంతూర్ మమ్మీ ఒక్కటే మనకు తెలుసు. దాని తర్వాత 60లో 20లా ఎలా ఉంటారు అంటే క్రోనలాజికల్ ఏజ్ వేరు, బయోలాజికల్ ఏజ్ వేరు అని చెప్పి తర్వాత ఏదో చాలా పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్ నడిచింది. ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ as వాస్క్యులర్ ఏజ్. అంటే ఏంటి సార్ ఇప్పుడు క్రోనలాజికల్ ఏజ్ ఏంటి, బయోలాజికల్ ఏజ్ ఏంటి, ఆఖరికి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వాస్క్యులర్ ఏజ్. హౌ ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ సార్? చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చారండి. ఇప్పుడు మనకి ఈ వాస్క్యులర్ ఏజ్ చుట్టూతోనే అన్ని పాయింట్స్ రివాల్వ్ అవుతున్నాయి. లైక్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్, 40 yearsకి హార్ట్ అటాక్స్ రావడం ఎందుకు వస్తుంది అనేది కూడా ఈ వాస్క్యులర్ ఏజ్ మీదే డిపెండ్ అయ్యి ఉంది.
సో మనం ఫర్ ఎగ్జాంపుల్ క్రానలాజికల్ ఏజ్ బై బర్త్తో మనం క్యాలిక్యులేట్ చేసుకునేది 60 ఇయర్స్ 30 ఇయర్స్ అయింది. అలాగే మన హార్ట్ స్ట్రక్చర్ చూస్తే మీరు ఇవన్నీ ఇది మధ్యలో ఇది బ్లడ్ వెజల్స్. సో ఈ బ్లడ్ వెజల్స్ అనేవి రక్తనాళాలు అనేవి బ్రెయిన్, హార్ట్, కాళ్ళలో, చేతుల్లో ఎవ్రీ ఆర్గాన్కి ఆర్టరీస్ ఉంటాయి. సో ఆర్టరీస్నే వాస్కులర్ అంటాం. వాస్కులర్ స్ట్రక్చర్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ. ఓకే. సో మన వాస్కులర్ లోపల ఇంటిమా అని ఉంటుంది, దాన్ని మనం అలా పరుచుకుంటూ వెళ్తే 30 టెన్నిస్ కోర్ట్స్ వస్తాయండి. అంత బిగ్ ఒక మనిషిలో అంత వాస్కులర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ వాస్కులర్ స్ట్రక్చర్, ఆ వాస్కులర్ హెల్త్ అనేది వాస్కులర్ ఏజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక పెద్ద మనిషి, ఒక చిన్న పర్సన్ వచ్చినప్పుడు 30 ఇయర్స్ ఏజ్ పర్సన్ ఓపీలోకి వచ్చినప్పుడు, 60 ఇయర్స్ ఏజ్ అతను వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏమనుకుంటాం, 60 ఇయర్స్ ఏజ్ అతను కూర్చుంటారు, 30 ఇయర్స్ అతను అటెండర్ అనుకుంటాం. సో బాబాయిని అబ్బాయి తీసుకొచ్చేవారు ఇదివరకు ఏది చెకప్కి. ఇప్పుడు అబ్బాయినే బాబాయ్ తీసుకొస్తున్నారు. సో అంటే హార్ట్ ప్రాబ్లమ్సే కానీ హెల్త్ ప్రాబ్లమ్సే కానీ చిన్న వయసులో ఎక్కువ అవుతున్నాయి ఈ జనరేషన్. సో దానికి ముఖ్యమైనది ఏంటంటే డ్యామేజ్డ్ వాస్కులర్ ఏజ్. అంటే మనకి 30లోనే 60 ఇయర్స్ వచ్చేయడం. మనం క్రానలాజికల్ ఏజ్గా 30 ఇయర్సే, బట్ మన వాస్కులర్ ఏజ్ 60 ఇయర్స్. అట్లాగే 60 ఇయర్స్ అతను మనకి చాలా హెల్తీ లైఫ్ స్టైల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రోజు సైకిల్ తొక్కొని మనకి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం, ఎక్కడ బైక్ వాడకపోవడం, మెట్లు మనకి ఎక్కడ లిఫ్ట్ వాడకపోవడం, మెట్లే వాడడం, స్మోకింగ్ అలవాటు లేకపోవడం, టైంకి 9 o'clock కల్లా నిద్రపోయి పొద్దున్నే 6కి లేచి చక్కగా 1 hour ఎక్సర్సైజ్ చేసుకోవడం, యోగా, మెడిటేషన్. ఈ 60 ఇయర్స్ నుంచి చేసిన అతని ఏజ్ 30 ఉంటుంది. వాస్కులర్ ఏజ్ కనిపి 30, అంటే 60లో 30 ఇయర్స్ ఆఫ్ ఏజే ఉంటుంది. సో అంటే మనకి ఆ 60 ఇయర్స్ ఏజ్ అతనికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తక్కువ. వెరేస్ ఏ 30 ఇయర్స్ గై టేక్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నైట్ అమెరికాకి, యుఎస్కి ప్రొడక్ట్ డెలివరీ చేయాలి, నైట్ అంతా వర్క్. సో 8 to నైట్ 9కి మొదలవుతుంది అతను జాబ్, మార్నింగ్ 4 o'clockకి ఎండ్ అవుతుంది. సో నైట్ అంతా లెగిసే ఉంటారు. స్మోకింగ్, ఈ స్ట్రెస్కి స్మోకింగ్. సో ఎక్కువ ఈఎంఐస్, ఆల్ లైక్ ఫైనాన్షియల్ స్ట్రెస్. సో ఎక్కువ ఆల్కహాల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నో ఎక్సర్సైజ్. సో ఈజ్ ఏజ్ ఇస్ 30 ఇయర్స్ బై క్రానలాజికల్, బట్ ఈజ్ వాస్కులర్ ఏజ్ ఇస్ 60. ఈజ్ గోయింగ్ టు గెట్ హార్ట్ అటాక్ సూన్ బికాస్ ఆఫ్ హిజ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ సెడెంటరీగా ఉండిపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం. అట్లాగే దీనికి ఇంకోటి యాడ్ అవుతుందండి, ఫోన్, గ్యాడ్జెట్. ఈ మనకి ఏంటంటే ఈ స్ట్రెస్ని తప్పించుకోవడానికి గ్యాడ్జెట్ యూజ్, ఇట్ ఇస్ ఏ న్యూ స్మోకింగ్. ఎక్సెస్ గ్యాడ్జెట్ యూసేజ్ ఈజ్ న్యూ స్మోకింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ న్యూ స్మోకింగ్. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి మన ఫుడ్. ఈ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్లో జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతుంది. ఈజీగా స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చేస్తుంటాయి, ఇంటికి 5 minutesలో ఇంటికి వచ్చేస్తాయి. సో అవి ఎక్కువ తిని మనకు ఒబేసిటీ కూడా పెరిగిపోతుంది. సో ఇవన్నీ యాడ్ అయిపోయి వాస్కులర్ ఏజ్ 30లోనే 60కి వెళ్ళిపోతుంది. సో స్ట్రెస్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే లోపల మనకి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతుంది, ఎడ్రినల్, నారెడ్రినల్ పెరిగిపోతుంది. దాంతో వెజల్ అంతా స్ట్రెస్లో ఉంటుంది. సో ఆ స్ట్రెస్ అంతా వెళ్ళి హార్ట్ మీద, బ్రెయిన్ మీద పడి చిన్న వయసులోనే మనకి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాస్కులర్. సార్, ఈ రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఓకే, జెన్యున్గా, ఆనెస్ట్గా క్వశ్చన్ అడుగుతాను సార్. మనిషికి 8 గంటలు నిద్ర కావాలి అని చెప్తారు డాక్టర్. అవునండి. సరే, మినిమం టు మినిమం ఈ రోజుల్లో 7 గంటలు పడుకుంటే సరిపోతుంది అనుకుంటే, నిద్ర లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయా? ఇస్ మై ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సార్, నిద్రపోవడం అంటే రాత్రి పడుకుంటేనే అది నిద్ర అవుతుందా సార్? ఇప్పుడు రోజు మొత్తంలో కంటిన్యూస్గా 7 hours పడుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఇంకా ఈక్వల్గా అంతే ఉంటుందా? యా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేసింది, యాజ్ ఏ ఫ్యామిలీ ఫిజిషియన్గా కానీ, కార్డియాలజిస్ట్గా కానీ, మేము అబ్జర్వ్ చేసింది చాలా మంది పేషెంట్స్ నిద్ర పట్టట్లేదు. అసలు డేట్ మారిందే ఎవరు పడుకుంటున్నారు సార్? నిద్ర పట్టట్లేదు. ఒక్కొక్క పేషెంట్ అయితే రోజు ఫ్యాన్ ఎన్నిసార్లు తిరుగుతుందో కూడా చూడాల్సి వస్తుందండి చెప్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే స్లీప్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందండి. స్లీప్, పీస్ ఆఫ్ మైండ్, ఈ రెండు దగ్గరే ఉంటాయి, బట్ పీస్ ఆఫ్ మైండ్ తర్వాత మాట్లాడదాం. స్లీప్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే టైంకి నిద్ర రావట్లేదు, మళ్ళీ నిద్రపోదాం అంటే పొద్దునకి తెల్లారుజారు అయిపోతుందని చెప్తున్నారు. సో దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ స్లీప్. సో స్లీప్ అనేది నైట్ మనకి పడుకుంటేనే అది కరెక్ట్ స్లీప్ అవుతుంది. అవునా? మనం మార్నింగ్ పడుకొని నేను నిద్రపోతున్నానంటే అది ఆర్టిఫిషియలే, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హీల్. స్లీప్ అనేది హీలింగ్ అండి, ఇట్స్ ఎ బాడీ హీలింగ్. ఎవ్రీడే మన డే టు డే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు మనం పడ్డ స్ట్రెస్కి
రీజువనేషన్ ఇస్ స్లీప్. మనం స్లీప్లోకి వెళ్తే కంప్లీట్గా డీప్ స్లీప్, మనకేంటంటే పైన నిద్ర అలా REM1 అట్లా కాకుండా డీప్ స్లీప్లోకి వెళ్ళి ఒక 6 to 8 hours మనం పడుకుంటే బాడీ విల్ బీ ఎనర్జెటిక్ అండ్ వెరీ రిఫ్రెషింగ్ నెక్స్ట్ డే మార్నింగ్. సో అట్లా కాకుండా మనకి సూపర్ఫిషియల్ స్లీప్ 1 hour 2 hours స్లీప్ అనేది సరిపోదండి. సో మీకు ఎప్పుడైతే స్లీప్ లేదో రిఫ్రెష్ అవ్వలేదు. సో మీరు ఈరోజు లేట్ నైట్ ఫుడ్ తీసుకొని మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ స్లీప్ లేకుండా నేను ఎవ్రీడే 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నా 5 o'clock లేసి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ హార్ట్ అటాక్స్. ఓ మై గాడ్. మీకు రిఫ్రెష్మెంట్ లేకుండా నేను పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేస్తానంటే ఉపయోగం లేదు. సో ఫస్ట్ 6 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండి మన బాడీకి ప్రాపర్ హీలింగ్ జరిగిన తర్వాతే మనం ఎక్సర్సైజ్ చేయాలి. గాట్ ఇట్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొద్దిగా లేట్గా పడుకున్నారు 9:30 10కి, మార్నింగ్ 7:30 8కే లేవండి. అంతేగాని 5కి లేచి నేను ఎక్సర్సైజ్ చేస్తానంటే బాడీ ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో స్లీప్ అనేది కరెక్ట్గా చెప్పాలంటే నైట్ పడుకునేది కరెక్ట్ స్లీప్. సార్ 9:30 10 లేట్ నైట్ స్లీపా సార్? యాక్చువల్గా మనకి కరెక్ట్ చెప్పాలంటే 8కి పడుకు. అమ్మ బాబోయ్, ఎవరు సార్ పడుకునేది? 98% మంది కుదరదు. అమ్మ బాబోయ్. 8కి పడుకోవాలి, పొద్దున్నే 4కి 5కి లెగవాలి. అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి ఫ్రెష్గా స్నానం చేస్తే దట్ ఈస్ కాల్డ్ as దైవ స్నానం. సో అది ఇది ప్రాక్టికల్గా ఎంతమందికి పాసిబుల్లో మీ మనసాక్షిని మీరే క్వశ్చన్ చేసుకోవాలి. రైట్ సార్. సార్ ఇప్పుడు హృదయాలయం హాస్పిటల్లో కార్డియాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ప్రైమ్ కార్డియాక్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ వీ హెవ్ బిన్ టాకింగ్ అబౌట్ మీ ఇద్దరితో. బట్ నాకు తెలిసింది ఇక్కడ పల్మనాలజిస్టులు కూడా ఉన్నారని చెప్పి ఒక్కసారి ఆ విభాగానికి కూడా వెళ్దాం. మన కళ్యాణ్ గారితో కూడా సార్ ఒకసారి మాట్లాడదాం. సార్ బేసికల్గా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూస్ అంటే పేషెంట్స్ వస్తున్న వాళ్ళకి ఎక్కువగా మీకు రిపోర్ట్ అయ్యే చెప్పే వ్యాధులు కానీ సిచ్యువేషన్స్ కానీ ఏంటి సార్? జనరల్గా అండి ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు, ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్లో మెయిన్గా మేము చూస్తున్నంత వరకు బ్రాంకియల్ ఆస్తమా, ఉబ్బసం అంటూ ఉంటాం. ఈ పొగ పీల్చే వాళ్ళల్లో కనిపించే COPD కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ అంటే నిమోనియా, వీటి రిలేటెడ్ ఇష్యూస్ కనపడుతూ ఉంటాయి. కొత్తగా ఇందాకసారి డిస్కస్ చేసినట్లు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఒబెసిటీ వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం, స్లీప్ యాప్నియా అంటూ ఉంటాం, వీటి రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఇంకా రెగ్యులర్గా వచ్చే టీబీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామండి. అండ్ మేము చూస్తున్న వరకు కొత్తగా వస్తున్న కాంప్లికేషన్స్ ఈ ఒబెసిటీ, స్లీప్ యాప్నియా అన్నాం కదా, ఇవి చాలా ఇబ్బంది. అంటే పేషెంట్ని తెలియకుండానే అంటే నైట్ పడుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకుండా పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత యాక్టివ్గా ఎనర్జెటిక్గా లేకుండా ఉండడం, దీనివల్ల బీపీ కంట్రోల్ అవ్వకపోవడం, దీనివల్ల హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ అవడం మేము చూస్తున్నాం. నిద్ర లేకపోతే బీపీ కూడా కంట్రోల్ అవ్వదా సార్? అవునండి. సో నిద్ర అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఓకే. అది కూడా ఒబెసిటీ కాంపోనెంట్ ఎక్కువ అవ్వడం వల్ల, మెదడుకి కావాల్సిన కరెక్ట్గా ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల, స్లీప్ యాప్నియా విపరీతమైన గురక ఉండి ఈ ఇబ్బందులన్నీ రావడం వల్ల మనకు నిద్ర అనేది డీప్ స్లీప్, క్వాలిటీ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ లేకపోవడం వల్ల బాడీలో స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొత్తగా చూస్తున్నాం. సరే ఈ మధ్య ఎక్కువ మంది ఒకటి గురక ప్రాబ్లం వల్ల అండి మనకి రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అని కూడా ఉంటుందండి. చాలా మంది పేషెంట్స్ మేము 2 BP ట్యాబ్లెట్లు వాడుతున్నాం, 3 BP ట్యాబ్లెట్లు వాడుతున్నాం, అయినా కంట్రోల్ అవ్వట్లేదు, మాకు ఆయాసం తగ్గట్లేదు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ OSC అండి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో అంటే కొద్దిగా డీప్ స్లీప్ కాలంగానే వాళ్ళకి గాలి అందదు, లేచిపోవాల్సి వస్తుంది. సో స్లీప్ కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యి మనం ఈవెన్ 2 tablets 3 tablets BP ట్యాబ్లెట్లు వాడినా కంట్రోల్ కాదండి. ఇట్ విల్ లీడ్ టు ద రెసిస్టెంట్ హైపర్ టెన్షన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఈజ్ OSC. సార్ ఇందాక మీరు చెప్పినట్లు, సార్ అన్నట్లు ఆ OSAలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో బాడీలో కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోతూ ఉంటుంది అండ్ అది కూడా చాలా క్రిటికల్ కండిషన్కి దారితీస్తుంది. ఇలాంటి కేసెస్ ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి అని విన్నాం. అది నిజంగా లైఫ్ స్టైల్ రిలేటెడా సార్, లేకపోతే పొల్యూషన్ రిలేటెడా? పొల్యూషన్ రిలేటెడ్ కంటే కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఈవెంట్సే అండి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఒబెసిటీ పెరగడం, వీటన్నిటి వల్ల మనం పడుకోగానే విపరీతమైన గురక, సో ప్రాపర్ స్లీప్, మనకు ఈ గొంతు కండాలని లావ్ అయిపోవడం వల్ల మన ఊపిరి తీసుకునే గొట్టం ట్రెకియా అంటాం, దాని మీద కంప్రెషన్ అయిపోయి కావాల్సిన ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోవడం, లోపల చెడిగాలి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాకపోవడం, వీటి వల్ల నిలిచిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఎప్పుడైతే మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందదో అది డీప్ స్లీప్లోకి వెళ్ళలేదు బ్రెయిన్. సో వెంటనే మన రెగ్యులర్ స్లీప్స్ అంటూ ఉంటాం, స్టేజ్ 1లోనే ఉంటూ ఉంటారు వీళ్ళు ఎంతసేపటికి. సో ఆ స్టేజ్లోనే ఉండడం వల్ల మనకు వచ్చిన బ్యాడ్ హార్మోన్స్ అంటే కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల బీపీ పూర్తి కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సార్ యాక్చువల్గా కోవిడ్ వచ్చే వరకు
ఎవరికి లంగ్ ప్రాబ్లమ్స్ లేవు, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే అసలంటూ దగ్గు మొదలైంది, అసలంటూ లంగ్ ప్రాబ్లమ్స్ మొదలైంది అంటూ చాలా మంది మాట్లాడతారు. అందులో అసలు నిజం ఎంత ఉందంటారు? నిజం కాదండి. కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్ వల్ల మనకు కొత్తగా లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్లే కొన్ని కోట్ల మంది దాని వచ్చే సివియారిటీని తప్పించుకోగలిగాం. కాంప్లికేషన్స్ మన ముందు నుంచి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే కోవిడ్ అనే రిలేటెడ్ ఇష్యూ వచ్చిందో మనకు లంగ్ అనే ఒక ప్రాబ్లం, ఒక సివియారిటీ ఉందనేది మనం ఐడెంటిఫై చేసాం. కాబట్టి టుది స్పెసిఫిక్గా కంప్లైంట్ రాగానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దాని రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయని ఒక కోఇన్సిడెంటల్ టాక్ జరుగుతుంది, కానీ బట్ అది తప్పండి. వ్యాక్సిన్ రిలేటెడ్ వల్ల లంగ్ ఇష్యూస్ కానీ కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మిత్ మాత్రమే. అంతే సార్. ఇప్పుడు చాలామంది ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు కదా సార్, ఆస్తమాకి కావచ్చు, దగ్గుకు కావచ్చు, అట్లాగా ఆ ఇన్హేలర్స్లో స్టెరాయిడ్స్ ఉంటాయి, ఇన్హేలర్స్ వాడడం ప్రాణాంతకం, డాక్టర్లు ఊరికనే ఇన్హేలర్స్ ఇస్తారు అన్న మాటలో ఎంత వాస్తవం ఉంది సార్? హౌ ఇంపార్టెంట్ ఆర్ ఇన్హేలర్స్ ఫర్ ది లంగ్ హెల్త్? ఎగ్జాక్ట్లీ అండి. అది అంటే చాలా వరకు ఉన్న అపోహ, ఇన్హేలర్స్ వాడడం వల్ల చాలా వరకు కాంప్లికేషన్స్, ఒక వ్యసనం అయిపోతుంది కంపల్సరీ ఇంకా వాడితేనే లైఫ్ అని. అలా కాదు. జస్ట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ లాగా మనం ఒక 1 mg ట్యాబ్లెట్ డైరెక్ట్గా నోట్ ద్వారా తీసుకుంటే మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అయ్యి మన లంగ్స్లోకి వస్తూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఒక 1000 పార్ట్స్ డివైడ్ చేసి ఒక పార్ట్ని డైరెక్ట్గా లంగ్స్లోకి ఇవ్వడాన్ని మనం ఇన్హేలర్ అంటూ ఉంటాం. డైరెక్ట్గా లంగ్స్లోకి ఇస్తున్నాం కాబట్టి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాని యాక్షన్ స్మూత్ అవుతుంది, వెంటనే రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పం, బట్ చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ. సంవత్సరం రోజులు ఇన్హేలర్ వాడితే వచ్చే కాంప్లికేషన్స్ చూసాం కంటే కూడా 1 or 2 days వాడడంలో వచ్చే కాంప్లికేషన్స్ చాలా తేడా ఉంటాయి. సో స్టిరాయిడ్ వరకు వస్తే మనం తీసుకునే 1 mg త్రూఅవుట్ 1 year మనం వాడుతున్న డోసు. సో ఆ 1 mg 1 year వాడుతున్న డోసెస్కి మేజర్ కాంప్లికేషన్స్ ఏం కనపడవండి. అండ్ వ్యసనం అనే కాంపోనెంట్ ఏమి ఉండదు. అది తీసుకోవడం వల్ల కంప్లీట్ లైఫ్ స్టైలే చేంజ్ ఉంటుంది. అప్పటి వరకు చిన్న దూరం నడిచిన ఆయాసం, ఒక ఫ్లోర్ స్టెప్స్ ఎక్కిన విపరీతమైన ఆయాసం, వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా అలా సెడెంటరీగా ఉండిపోవాల్సి వచ్చిన పీపుల్ ఎప్పుడైతే ఇన్హేలర్స్ వాడుతున్నారో వాళ్ళ కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించుకోవడం, ఈ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికి హాల్ట్ చేసుకొని ఫర్దర్ ప్రోగ్రెషన్ మనం ప్రివెంట్ చేసి చాలా వరకు వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ని చూస్తూ ఉంటాం. అయితే లేనిపోని అపోహలు పెట్టుకోకుండా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినట్లుగా ఇన్హేలర్స్ని వాడడమే మంచిది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఐ డ్రాప్స్ కంపల్సరీ, ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇయర్ డ్రాప్స్ కంపల్సరీ. ఈ ఇన్హేలర్ అనేది కూడా సేమ్ అండి. మనం అది ఇన్హేలర్ ఎందుకంటామంటే మనం ఆ పఫ్ ఇస్తేనే లోపల లంగ్స్లోకి వెళ్తుంది. సో మనం ఆ దెబ్బ తగిలినప్పుడు ఆయింట్మెంట్ ఇక్కడే రాసుకుంటాం, మొత్తం ఒళ్ళంతా రాసుకుంటాం. సో ట్యాబ్లెట్స్ కూడా మనం ఎక్కువ వాడకూడదు. ట్యాబ్లెట్స్ కంటే ఇన్హేలర్స్ బెటర్ యాక్చువల్లీ, బికాజ్ ఇట్స్ లైక్ ఐ డ్రాప్స్. ఐకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఐ డ్రాప్స్ ఎలా వాడతామో, లంగ్కి మనకి ఆస్తమా ఉన్నప్పుడు ఇన్హేలర్ అనేది కంపల్సరీ. సో ఇన్హేలర్ డోసెస్ తగ్గించుకోవచ్చు కావాలంటే, బట్ ఇన్హేలర్ అలవాటు అయిపోతుంది, ఇన్హేలర్ ఒకసారి వాడితే లంగ్ ప్రాబ్లం పెద్దదైపోతుంది అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇన్హేలర్ పీల్చిన తర్వాత నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కిలించి చూసేయాలి. చాలామంది చేసేది ఏంటంటే ఇన్హేలర్ పీల్చిన తర్వాత నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కిలించరు, దానివల్ల ఈ నోరంతా పొక్కిపోతుంది. తర్వాత ఇన్హేలేషన్ తీసుకునే టెక్నిక్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇన్హేలేషన్ డీప్గా తీసుకోవాలి, అది లంగ్స్లోకి వెళ్ళాలి. చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇన్హేలర్ పీల్చినప్పుడు నోట్లోనే పడిపోతుంది. సో ఆ ముందంతా ఇక్కడే ఉంటుంది, ఉండిపోయి నోరంతా మనకి డ్రై అయిపోవడం, నోరంతా టేస్ట్ తెలియపోవడం, సో ఏది తీసుకున్న ఆహారం తెలియట్లేదు. ఇన్హేలర్ వాడటం వల్ల మాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయని చెప్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు ద ఇంప్రాపర్ ఇన్హలేషన్ టెక్నిక్ అండి బేసిక్. సో బేసికలీ ఇన్హలేషన్ టెక్నిక్ నేర్చుకుంటే ఇన్హేలర్స్ చేసే మంచి ఎక్కువ, చెడు గురించి ఆలోచించి భయపడద్దు అన్నది నాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్తుంటే. సార్ ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ కోవిడ్కి ఎట్లా అయితే ప్రచారంలోకి వచ్చాయో, ఇతరత్ర వాటికి వ్యాక్సిన్స్ ఎట్లా అయితే ఉన్నాయో, డూ వీ ఆల్సో హ్యావ్ వ్యాక్సిన్స్ ఫర్ ఫ్లూకి కానివ్వచ్చు, ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, న్యూమోనియా కావచ్చు, దీనికి కూడా మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి సార్ టు ప్రివెంట్ దెమ్ కంప్లీట్లీ? అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అనేది చాలా కామన్గా ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ల తరబడి ఇస్తున్నారు. ఆ వ్యాక్సిన్ ఎవరిలో ఇంపార్టెంట్ అంటే వృద్ధుల్లో, కొంచెం వయసు అయిన వాళ్ళల్లో, బ్యాక్గ్రౌండ్లో షుగర్, బీపీ, కొంచెం ముందు నుంచి స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు, కార్డియాక్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, వీళ్ళల్లో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి చాలా కొంచెం మందగిచ్చి ఉంటుంది. ఎప్పుడైతే ఒక చిన్న ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వాళ్ళల్లో తరచుగా, అంటే రెగ్యులర్ పేషెంట్స్లో 1-2 రోజులు లేదంటే మ్యాక్సిమం 3-4 రోజులు ఇబ్బంది పడేది, వీళ్ళల్లో బాగా సివియారిటీ వరకు వెళ్ళి కొంచెం ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఎక్కువ రోజులు ఆక్సిజన్, ఈవెన్ ఒక్కోసారి పెద్ద ఎన్ఐవి వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా చూస్తూ ఉంటాం.
వీళ్ళల్లో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు ఆ రెసిస్టెంట్ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే మనకు కొంచెం స్టామినా పెరుగుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అంత సివియర్ వరకు పోకుండా 1-2 రోజుల్లోనే త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మనకు తరచుగా మనకు వయసు అయిన వాళ్ళల్లో కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కోమార్బిటీస్ అంటాం, ఈ ఉన్న ఇష్యూస్ వాళ్ళల్లో తరచుగా ఇచ్చేది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, సంవత్సరానికి ఒకటి వేసుకోవడం. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటూ ఉంటాం, నిమోనియా, బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటూ ఉంటాం. వాటికి 60 సంవత్సరాల తర్వాత ఒక వ్యాక్సిన్, ఇంకొకటి అట్లా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వేసుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. సార్ మీరు చెప్పేది ఎల్డర్లీ పీపుల్లో మాట్లాడుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా స్కూల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహించినప్పుడు కామన్ కోల్డ్కి వ్యాక్సిన్ ఇస్తారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సార్? ఇవ్వాలండి. పిల్లల్లో మనకు తరచుగా మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్లైన్స్ ప్రకారం కూడా పిల్లల్లో రొటీన్గా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది అడ్వైజబుల్. ఎందుకంటే వాళ్ళల్లో మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఎప్పుడైతే కొంచెం కోమార్బిటీస్ అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళలో ఎలా అయితే చూస్తామో పిల్లల్లో కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో లేకపోయినా సరే వాళ్ళ వ్యాధి నిరోధశక్తి తక్కువ ఉంటుంది. సో వాళ్ళలో చిన్న ఇన్ఫ్లుయెంజా వచ్చినా సరే చాలా ఇబ్బందులు గురవుతుంది. కాబట్టి వాళ్ళలో వ్యాక్సిన్ ఇవ్వడం అనేది చాలా వరకు ఉపయోగకరం. గాట్ ఇట్ సార్. సార్ ఫైనల్గా లంగ్ హెల్త్కి సంబంధించి ప్రజలకి మీరు ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎగ్జాక్ట్. సో హెల్తీ లైఫ్ స్టైల్ అండి. మెయిన్ స్మోకింగ్ ఆపడం, బయటికి పొల్యూషన్లోకి వెళ్తున్నప్పుడు చిన్నపాటి మాస్క్ వేసుకోవడం, కొంచెం డైలీ ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, కొంచెం దూరం నడవడం అంటే రెగ్యులర్గా తిన్న తర్వాత కొంచెం స్మూత్గా నడవడం కాకుండా బ్రిస్క్ వాక్ అంటూ ఉంటాం. ఆ బ్రిస్క్ వాక్ చేయడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ గాలి పీల్చుకోవడం, ఎక్కువ వదలడం వల్ల లంగ్ ఎక్స్పాన్షన్, లంగ్ స్టామినా, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీస్ అంటూ ఉంటాం, అవి ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో ఆ పర్సన్కి ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం అనే స్టామినా పెరుగుతుంది. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తి రాగలుగుతుంది. ఓకే. సో వయసు అయిన వాళ్ళలో వ్యాక్సిన్స్ వేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు చాలా వరకు ఉపయోగపడతాయి. గాట్ ఇట్ సార్, వండర్ఫుల్. సార్ శివప్రసాద్ గారు, బిఫోర్ ఐ కంక్లూడ్ మిమ్మల్ని ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందాకే అడగాల్సింది, బట్ నెవర్ లేట్ దెన్ ఎవర్ సార్. సార్ ఇప్పుడు ఏదో టెస్ట్ వచ్చిందంట సార్, ఏదో కంట్రీలో రష్యానో లండనో క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నట్టు హార్ట్ అటాక్ రాకుండా తెలుసుకునే ఒక టెస్ట్ కూడా ఒకటి మన భారతదేశంలో వచ్చిందంట. అది బాగా ప్రచారంలో ఉంది. వాట్ ఈస్ దట్ సార్? అంటే హార్ట్ అటాక్ రాకుండా కాదండి, ఆల్రెడీ మనకి ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నప్పుడు, లేకపోతే షుగర్ బీపీ ఉన్నప్పుడు, మనకి కొద్దిగా హై రిస్క్ లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్ అన్ని అలవాట్లు ఉన్నప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకునే టెస్ట్ అండి లైపోప్రోటీన్ ఏ అంటే. ఓకే. సో లైపోప్రోటీన్ ఏ అనేది వన్ ఆఫ్ ద ఎల్డిఎల్ వెరైటీ అండి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వెరైటీ. సో దాని బ్లడ్లో లైఫ్లో సింగిల్ టైం చేసుకోవచ్చు అది. సో చేస్తే మనకి లెస్ దాన్ 30 ఉంటే లో రిస్క్ కింద వస్తుందండి, అంటే లో రిస్క్ ఆఫ్ గెటింగ్ హార్ట్ అటాక్ ఇన్ ఫ్యూచర్, కమింగ్ ఫ్యూచర్, నెక్స్ట్ 1 year or 2 years. అట్లాగే 30 to 50 ఉంటే మైల్డ్ రిస్క్, మైల్డ్ టు మోడరేట్. మోర్ దెన్ 50 అంటే వెరీ హై రిస్క్. ఓకే. సో మోర్ దెన్ లైపోప్రోటీన్ మోర్ దెన్ 50 ఉందంటే మనకి అర్థం ఏంటంటే మనకి హార్ట్ అటాక్ మన లైఫ్ స్టైల్ బట్టి కానీ, మనకున్న కోమార్బిడిటీస్, షుగర్ బీపీ వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ వల్ల కానీ ముందు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ అని అర్థం. మోర్ దెన్ 50 ఉంది. సో మనకి ముందుగా వచ్చే హార్ట్ అటాక్ ని డిటెక్ట్ చేయడానికి అట్లీస్ట్ టు బి ఆన్ కేర్ఫుల్ లైన్ ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత మనం ఫర్దర్ గా ఈసీజీ, ఈకో, ట్రెడ్మిల్, ఇంకా దాని తర్వాత రిజల్ట్ బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసికల్గా మనం ఒక డాక్టర్తో మాట్లాడితే లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని కలిసి ఒక పేషెంట్ తన బాధను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డాక్టర్ ఎంత ఓపిక్గా వింటారో, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అంతకు మించి మనకి ఎంత ధైర్యం ఇస్తారో అన్నది ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఉండే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆ పేషెంట్ సగం జబ్బు అక్కడే నయమైపోతుంది డాక్టర్ మనస్ఫూర్తిగా మాట్లాడితే. వీళ్ళతో నాకున్నటువంటి ఆ బేసిక్ డౌట్స్ మాట్లాడుతుంటేనే అమ్మయ్య ఇక్కడికి వస్తే పర్వాలేదు, మనని బాగా చూసుకుంటారు వీళ్ళు అన్న ఒక నమ్మకం నాకైతే కలిగింది. సో డెఫినెట్లీ వీళ్ళతో ఇంకాస్త ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని ఆశిస్తూ, మీరు కూడా ఎప్పుడైనా సరే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు సీ, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఎర్లియస్ట్ సిచ్యువేషన్లో మీరు కనుక ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని అనుకుంటే ప్రాబబుల్లీ డాక్టర్ శివప్రసాద్ గారి హృదయాలయం ఇన్ విజయవాడ ఈజ్ ది డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్. నాకు అర్థమవుతుంది, మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ ఇన్ ఆల్ ది కమింగ్ ఎపిసోడ్స్. మోర్ పవర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.